ఈ మధ్య కాలాన బాగా చర్చలోకి వస్తుంది ఏంటంటే పెట్రో డాలర్ను రిప్లేస్ చేసి పెట్రో యువాన్ అనేది ముందుకు వస్తుందా అనేది డిస్కషన్ పాయింట్గా ఉంది. ఇది అర్థం కావాలంటే పెట్రో డాలర్ ఏంటో అర్థం కావాలి. పెట్రో డాలర్ అనేది ఏ దేశ కరెన్సీ కాదు. ఇట్స్ నాట్ ద కరెన్సీ ఆఫ్ ఎనీ కంట్రీ. పెట్రో డాలర్ ఏంటంటే డాలర్లలో జరిగే ఆయిల్ ట్రేడ్ వల్ల ఈ పెట్రో డాలర్ అన్న కాన్సెప్ట్ వచ్చింది. మిడ్ 1970s అమెరికాకు సౌదీ అరేబియాకు ఒప్పందం కుదరడంతో ప్రారంభమైంది. ఈ పెట్రోల్ ఎక్స్పోర్ట్ చేసే దేశాలు డాలర్లలోనే పేమెంట్ తీసుకుంటాయి. అలా వచ్చినటువంటి డాలర్లను వాళ్ళు అనివార్యంగా అమెరికన్ సెక్యూరిటీస్లో డాలర్ డినామినేటెడ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా పెట్రోల్ ఎక్స్పోర్ట్ ద్వారా వచ్చిన డాలర్లను పెట్రో డాలర్ అంటారు. అంటే పెట్రో డాలర్ అంటే సింపుల్గా అర్థం కావాల్సింది ఏంటంటే ట్రేడ్ ఇన్ డాలర్స్, పెట్రోలియం ట్రేడ్ ఇన్ డాలర్స్ను పెట్రో డాలర్ అంటారు. సో ఏ డాలర్ ట్రేడెడ్ ఫర్ పెట్రోల్, దాన్ని పెట్రో డాలర్ అంటారు. ఇప్పుడు ఇటీవల కాలంలో చైనా తన సొంత కరెన్సీ అయిన యువాన్లలో ఈ పెట్రోలియం ట్రేడ్ జరపాలని చూస్తుంది. అందువల్ల పెట్రో డాలర్ స్థానే పెట్రో యువాన్ ఎమర్జ్ అవుతుందా అని చర్చ జరుగుతుంది. అంటే పెట్రో యువాన్ ఎమర్జ్ కావడం అంటే పెట్రోలియం ఎక్స్పోర్ట్ చేసే దేశాలు తాము ఎగుమతి చేసిన ఆయిల్కు పేమెంట్స్ డాలర్ల రూపంలో కాకుండా చైనీస్ కరెన్సీ అయిన యువాన్లలో తీసుకోవడమా? అయితే ఇప్పటి వరకు చైనా కూడా అడుగుతున్నది అట్లీస్ట్ చైనా దిగుమతి చేసుకుని ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్కు యువాన్లలో చెల్లిస్తాం, దీనికి అంగీకరించండి అని సౌదీ అరేబియాను అడుగుతోంది. కానీ ఇప్పటికీ చైనా కూడా మొత్తం గ్లోబల్ ట్రేడ్ ఇన్ ఆయిలే యువాన్లో జరగాలని అడగడం లేదు. దానికి తేడా ఏంటంటే ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్ ఆఫ్ ఆయిల్ ఇన్ యువాన్లో జరిగితే భారతదేశం సౌదీ అరేబియా నుంచో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచో ఇరాన్ నుంచో ఆయిల్ కొనుక్కున్నా ఇప్పుడు డాలర్లో చెల్లిస్తున్నా, కొన్నిసార్లు రూపాయల్లో చెల్లించే అగ్రిమెంట్ ఇరాన్ దేశంతో ఉండే. ఇప్పుడు అలా కాకుండా మనం యువాన్లలో చెల్లించాలి. యువాన్లలో చెల్లించాలన్నప్పుడు చైనీస్ కరెన్సీకి ఎక్కలేని డిమాండ్ పెరుగుతుంది. సో చైనా డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది. కానీ చైనా అక్కడ దాకా అడగడం లేదు. చైనా ఇప్పటి వరకు అయితే యువాన్లలో తాము ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్కు పేమెంట్ ఇస్తాం అంటోంది. ఎందుకు ఈ పెట్రో డాలర్కు క్వశ్చన్స్ ఎమర్జ్ అయ్యాయంటే దీనికి రెండు కారణాలు. ఒకటి 1970s ఈ ఆయిల్ ట్రేడ్ డాలర్లలో జరగటానికి అగ్రిమెంట్ కుదిరిన సమయంలో అమెరికా వాజ్ ద బిగ్గెస్ట్ కస్టమర్ ఫర్ సౌదీ అరేబియా. అంటే సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యధికంగా ఆయిల్ నిక్షేపాలున్న దేశం, అత్యధికంగా ఎగుమతి చేసే దేశం. ఈ ఆయిల్ ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేసే దేశాలకు నాయకత్వం సౌదీ అరేబియా వహిస్తోంది. సౌదీ అరేబియాకే కాదు ఇతర గల్ఫ్ దేశాల నుంచి కూడా అధికంగా ఆయిల్ కొనే దేశం అమెరికా ఉండేది. కానీ అమెరికాలో ఈ షేల్ రెవల్యూషన్ తర్వాత ఈ గల్ఫ్ ఆయిల్ పైన అమెరికా ఆధారపడడం తగ్గింది. కానీ చైనా ఇవాళ పెద్ద కస్టమర్గా ఎమర్జ్ అయింది సౌదీ అరేబియాకు. సో అందువల్ల ఈ మారినటువంటి కస్టమర్ అండ్ క్లయింట్ రిలేషన్షిప్ మారడం వల్ల పెట్రో డాలర్ భవిష్యత్తు పైన ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. రెండో కారణం ఏంటంటే ఈ డాలర్ను పెట్రో డాలర్ను వెపన్గా అమెరికా వాడుతోంది. ఇవాళ ఆయిల్ ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేసే రష్యా పైన కానీ, ఇరాన్ పైన కానీ, వెనిజులా పైన కానీ అమెరికా తన పెట్రో డాలర్ ఆధిపత్యాన్ని ఉపయోగించుకుని ఆంక్షలు పెట్టింది. ఎందుకంటే ఈ మూడు దేశాలు ఆయిల్ అమ్ముకోవాలంటే ఆయిల్ ట్రేడ్ డాలర్లో జరుగుతుంది. డాలర్లలో చెల్లింపులను అమెరికా ఆపింది. స్విఫ్ట్ అనే అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ, ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్ నుంచి రష్యాను సస్పెండ్ చేసింది. ఆ ఫలితంగా రష్యా, ఇరాన్, వెనిజులా లాంటి దేశాలు ఆయిల్ అమ్ముకోలేని పరిస్థితి వచ్చింది. అందువల్ల పెట్రో డాలర్ను అమెరికా ఫారిన్ పాలసీ వెపన్గా వాడుతోంది కనుక ఈ పెట్రో డాలర్కు ఆల్టర్నేటివ్ కనుగొనాలి అనేది ఒక చర్చ ముందుకొచ్చింది. ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే గ్లోబల్ డిప్లొమసీలో కూడా అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతూ చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోందన్నది వాదన. దీనికి ఉదాహరణగా ఇటీవల సౌదీ అరేబియాకు, ఇరాన్కు మధ్య ఒప్పందాన్ని చైనా కుదిర్చింది. ఇంతవరకు గల్ఫ్లో జరిగిన ఒప్పందాలన్నీ అమెరికా కుదిర్చినాయి. క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ అని చాలా కాలం క్రితం జరిగింది. ఇటీవల కుదిరిన అబ్రహాం అకార్డ్ కూడా దీనికి అమెరికాయే ప్రధానంగా కుదిర్చింది. ఇది కాకుండా అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండియా, ఇజ్రాయెల్తో కూడిన మిడిల్ ఈస్ట్ క్వాడ్ ఏర్పడింది. ఇది I2U2 అని.
సో ఇలాంటివి అంటే గల్ఫ్ ప్రాంతంలో అమెరికాది ఆధిపత్యం. కానీ మొదటిసారి అమెరికా మిత్రదేశమైన సౌదీ అరేబియా, అమెరికా శత్రుదేశమైన ఇరాన్ల మధ్య ఒప్పందాన్ని అమెరికా ప్రత్యర్థి అయిన చైనా ఆధ్వర్యంలో జరిగింది. సో దీన్ని ఒక మేజర్ పొలిటికల్ డెవలప్మెంట్గా చూస్తున్నారు. సో ఈ పరిణామాల వల్ల పెట్రో డాలర్ అనే దాని ఫ్యూచర్ మీద క్వశ్చన్స్ మొదలయ్యాయి. మరి పెట్రో డాలర్ లేనప్పుడు మరి దాని ప్లేస్ ఎవరు ఆక్రమించాలి అన్నప్పుడు పెట్రో యువాన్ అని చర్చ ముందుకొచ్చింది. కానీ పెట్రో డాలర్కు ఛాలెంజెస్ ఎదురైన మాట నిజం, అమెరికన్ డిప్లొమసీకి ఛాలెంజెస్ ఎదురైన మాట నిజం, అమెరికాకు పోటీగా చైనా ఎమర్జ్ కావడం నిజం. కానీ అదే సమయంలో పెట్రో యువాన్ ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అవుతుందా అంటే కాదనే సమాధానం. ఎందుకు కాదు అన్నదానికి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే డాలర్తో పోలిస్తే యువాన్ ఎక్కడా కూడా చలామణిలో ఉండదు. ఇప్పుడు దాన్ని లిక్విడిటీ అంటారు. సో డాలర్ను ఎక్కడైనా ప్రపంచంలో ఏ కరెన్సీతోనైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, కానీ యువాన్ను ఆ రకంగా ఎక్స్చేంజ్ చేసుకోలేము. ఇది మొదటి తేడా. ఎందుకంటే డాలర్లను పెట్రోల్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసి డాలర్లు పొందిన దేశాలు తమ అవసరం వచ్చినప్పుడు మరే ఇతర దేశంతోనైనా ఆ డాలర్లు ఉపయోగించి ట్రేడ్ జరుపుకోగలగాలి. అది డాలర్లతో, పెట్రో డాలర్లతో సాధ్యమవుతుంది, పెట్రో యువాన్లతో సాధ్యం కాదు. ఇప్పుడు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసి యువాన్లలో పేమెంట్ తీసుకున్నాక ఆ యువాన్లు ఇచ్చి ఏ దేశంతోనైనా ట్రేడ్ చేయలేవు. ఇది మొదటి కారణం. కంపారిటివ్లీ లిక్విడిటీ ఆఫ్ యువాన్ ఈజ్ వెరీ వెరీ లెస్ కంపేర్డ్ టు పెట్రో డాలర్. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే డాలర్ అనేది ఒక ఎస్టాబ్లిష్డ్ మార్కెట్ ఎకానమీ, ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక శక్తి, మిలిటరీ శక్తి వెనకాల ఉన్న కరెన్సీ ఇది. అందువల్ల డాలర్కు స్థిరత్వం ఉంటుంది. ఇవాళ కొంత అమెరికాకు ఛాలెంజెస్ ఉంటే ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూస్తే డాలర్ వెనకాలన్న బలమైన శక్తి వేరు. యువాన్కు ఆ రకమైన శక్తి లేదు. అందులోనూ హైలీ ఒపేక్ అండ్ అన్ప్రిడిక్టబుల్ కంట్రీ. చైనా క్యాపిటల్ కంట్రోల్స్ ఉంటుంది. అంటే రేపు చైనా సడన్గా ఒక నిర్ణయం తీసుకోవచ్చు, నేను యువాన్లను రేట్ పెంచేస్తాను. డాలర్ రేట్ ఏమో మార్కెట్ డిటర్మైన్ చేస్తుంది, యువాన్ రేటు మార్కెట్ డిటర్మైన్ చేయదు, ప్రభుత్వం డిటర్మైన్ చేస్తుంది. సడన్గా యువాన్ రేటు పెంచేశారనుకోండి, యువాన్ రేటు తగ్గించేశారనుకోండి, దాని ఇంప్లికేషన్స్ ఉంటాయి ఆ యువాన్లు ఉన్నవారికి. సో అందువల్ల ఈ ఛాలెంజెస్ ఉంటుంది. యువాన్ను డెలిబరేట్గా చైనా డీవాల్యూ చేస్తుంటుంది. చేసినప్పుడు ఆ యువాన్లు ఉన్న సౌదీ అరేబియా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసి యువాన్లని పోగు చేసి పెట్టుకుంటే దాని విలువ తగ్గిపోతుంది. చైనా యువాన్ల రేట్లను డీవాల్యూ చేయడానికి చైనా కారణాలు ఉంటాయి. తమ ట్రేడ్ ఎక్స్పోర్ట్ చీప్ అయ్యడానికి చేయొచ్చు, కానీ ఆ యువాన్లు పెట్టుకున్న దేశాలన్నీ మునిగిపోతాయి. అందువల్ల మార్కెట్ డిటర్మైన్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఉన్న డాలర్తో ఏ రకంగానూ ఒక ప్రభుత్వమే ధర నిర్ణయించే యువాన్ పోటీ పడలేదు. అందువల్ల ఆ అన్ప్రిడిక్టబుల్ పారదర్శకత లేని ఫైనాన్షియల్ సిస్టమ్ నుంచి ఉత్పన్నమైనటువంటి కరెన్సీ యువాన్. ఇది రెండవ తేడా. మూడవ తేడా ఏంటంటే ఒక్కసారి పెట్రో యువాన్ అంగీకరిస్తే, అంటే చైనా కరెన్సీలో ఆయిల్ ట్రేడ్ను అంగీకరిస్తే ఇతర దేశాల నుంచి కూడా డిమాండ్ రావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇండియా పెట్రో రూపీ అడుగుతుంది, అంటే ఆయిల్ ట్రేడ్కు మా పేమెంట్ రూపీస్లో ఉంటుంది అని. సో ఈ రేపు జపాన్ వాళ్ళు అడగచ్చు, సౌత్ కొరియా వాళ్ళు అడగచ్చు, తైవాన్ వాళ్ళు అడగచ్చు, ఇంకో దేశం కూడా అడగచ్చు, మా కరెన్సీలో ఎందుకు మరి మీరు ఆయిల్ ట్రేడ్ జరపరు అని. ఇప్పుడు చైనా డెఫినెట్గా సౌదీ అరేబియాకు బిగ్గెస్ట్ కస్టమర్, దాంట్లో అనుమానం లేదు. కానీ జపాన్, సౌత్ కొరియా కలిపితే సౌదీ అరేబియా నుంచి చైనా కన్నా ఎక్కువ ఆయిల్ ఉంటుంది. ఇండివిజువల్ దేశంగా చూస్తే చైనా ఇస్ ద లార్జెస్ట్ కస్టమర్ ఆఫ్ సౌదీ అరేబియా. కానీ జపాన్ అండ్ సౌత్ కొరియా కలిపితే చైనా కన్నా ఎక్కువ ఉంటుంది. ఇక జపాన్, సౌత్ కొరియా అండ్ తైవాన్ కనుక కలిస్తే 1/3 ఆయిల్ చైనా సౌదీ అరేబియా ఎక్స్పోర్ట్ చేసేది ఈ మూడు దేశాలకే. అంటే సౌదీ అరేబియా ఎక్స్పోర్ట్ చేస్తే చమురు ఎగుమతుల్లో 3వ వంతు ఈ మూడు దేశాలకే చేస్తుంది. అందువల్ల ఇతర దేశాల నుంచి కూడా డిమాండ్లు రావడం అనేది అనివార్యంగా వస్తాయి. ఇక నాలుగవది ఏంటంటే ఈ గల్ఫ్లో అనేక దేశాల కరెన్సీలు డాలర్తో వాల్యూతో లింక్ అయి ఉంటాయి. అందువల్ల ఇటీవల మనం రష్యా నుంచి ఆయిల్ కొంటే డాలర్లో చెల్లించలేకపోతే డాలర్తో లింక్ అయి ఉన్నటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కరెన్సీలో చెల్లించాం. అందువల్ల యుఏఈ కరెన్సీ లింక్ టు పెగ్ టు డాలర్ రేట్. సో అలా అనేక గల్ఫ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ దేశాలు తమ కరెన్సీలను డాలర్ విలువతో అనుసంధానం చేశాయి. ఈ డాలర్ విలువతో లింక్ చేసినప్పుడు ఏమవుతుందంటే తమ కరెన్సీ విలువ కాపాడుకోవాలి అంటే తమ దగ్గర డాలర్లు సమృద్ధిగా ఉండాలి.
అందువల్ల డాలర్ ఫ్లో ఉండాలి. సో ఇప్పుడు యువాన్లలో కనుక ఆయిల్ ట్రేడ్ జరిపితే ఆటోమేటిక్గా డాలర్ ఫ్లో తగ్గుతుంది. అప్పుడు డాలర్తో వాళ్ళ కరెన్సీ లింక్ చేయడం వల్ల నష్టపోతారు. అలాగే తమ సేవింగ్స్ కూడా అత్యధికంగా డాలర్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే దేశాలు తాము సంపాదించుకున్న డబ్బంతా ఖర్చు పెట్టలేరు, చాలా మిగులుతాయి. ఆ మిగిలింది ఎక్కడ పెట్టుకోవాలన్నప్పుడు డాలర్లలో స్టోర్ చేసుకుంటారు. ఇప్పటికీ కూడా డాలర్ ఈజ్ నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్లీ ట్రేడెడ్ కరెన్సీ, ఇట్ ఈజ్ ఆల్సో ఇంటర్నేషనల్లీ స్టోర్డ్ కరెన్సీ ఆల్సో. అందువల్ల యువాన్లలో నిల్వ చేసుకుంటే సాధ్యం కాదు కదా. సో అంతర్జాతీయంగా ప్రపంచంలో సంపద మిగిలిపడినటువంటి వ్యక్తులు కానీ, దేశాలకు కానీ, కంపెనీలకు కానీ డాలర్ల రూపంలోనే స్టోర్ చేసుకుంటారు. సో ఈ కారణాల రీత్యా పెట్రో డాలర్కు ఛాలెంజెస్ ఉన్నమాట నిజం. కానీ పెట్రో డాలర్కు సమీప భవిష్యత్తులో పెట్రో యువాన్ ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అయ్యే ప్రసక్తే లేదు.